Hello friends, welcome back my channel. Friends, CSIR Center for Cellular and Molecular Biology CCMB ఇందులో పర్మనెంట్ పోస్టులు పర్మనెంట్ పొజిషన్స్ అయితే వచ్చాయి. సో ఈ వీడియోని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని పూర్తి డీటెయిల్స్ తెలియాలంటే మీరు చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో సిఎస్ఐఆర్ లో సిసిఎంబి ఇది ఇక్కడ ఇచ్చారు. ఉప్పల్ రోడ్, హబ్సిగూడ, హైదరాబాద్ లో అయితే ఉంది ఇది. సో వెబ్సైట్ వచ్చేసి ccmb.res.in. ఇక అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నంబర్ వచ్చి 1/2025 అయితే ఉంది. ఈ అప్లికేషన్ స్టార్ట్ అయింది 1/3/2025 నుంచి స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ అంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసి 22/3 వరకు అయితే టైం ఉంది మనకి. సో పోస్టులు ఏమి ఉన్నాయంటే ఇక్కడ జనరల్ గా అయితే సిఎస్ఆర్ అండర్ లో 38 ఇన్స్టిట్యూట్లు అయితే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండర్ సిఎస్ఆర్ లో. సో అందులో ఒకటి సిసిఎంబి అనేది ఒకటి, అలాగే ఐఐసిటి, ఎన్జిఆర్ఏ అనేది ఉంటాయి ఇక్కడ హైదరాబాద్ లో అయితే. సో ఇక్కడ మనకి దాని గురించి అయితే ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ మన దాని గురించి అయితే ఉంటుంది జనరల్ గా. అలాగే సిసిఎంబి అనగానే మనకి సిసిఎంబి అనగానే ఇది బయాలజీ ఎక్కువ అయితే బయాలజీ సబ్జెక్ట్ మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఇక ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మనకి పోస్టులు ఏమున్నాయంటే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ లో అయితే పోస్టులు ఉన్నాయి. 8 పోస్టులు అయితే ఉన్నాయి. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కి 4 అయితే ఉన్నాయి, అన్రిజర్వ్డ్ కి 3, ఓబీసీకి 1 అయితే ఉన్నాయి. ఇక జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ కి అయితే అన్రిజర్వ్డ్ కి 2 ఉన్నాయి. అలాగే జూనియర్ అసిస్టెంట్ స్టోర్స్ అండ్ పర్చేస్ కి అయితే 2 పోస్టులు అన్రిజర్వ్డ్ కి అయితే ఉన్నాయి. ఇక పే స్కేల్ వచ్చేసి మనకి టోటల్ మన బై హ్యాండ్ వచ్చేది అయితే 38,483 రూపాయలు అయితే వస్తుంది. అయితే బేసిక్ పే అనేది ఒకటి ఉంటుంది. సో బేసిక్ పే అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం మనకు అన్ని బెనిఫిట్స్ అయితే వస్తాయి. ఏజ్ లిమిట్ వచ్చేసి ఏ పోస్ట్ కైనా కూడా 28 సంవత్సరాలు అయితే మనకి ఇచ్చారు. అది అప్పర్ ఏజ్ అనేది కామన్ గా మనకి యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ ఏజ్ అనేది ఉంటుంది. ఇక డీటెయిల్ గా ఇచ్చారు ఇక్కడ. జూనియర్ అసిస్టెంట్ జనరల్ కి 4 అయితే ఉన్నాయి కదా. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ అయితే ఉండాలి. ఇక కంప్యూటర్ టెస్ట్ కూడా ఉంటుంది దీనికి, కాబట్టి కంప్యూటర్ తెలిసి ఉండాలి, కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. జాబ్ అని వచ్చి ఇక్కడ వచ్చేసి ద ఇన్కంబరెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొవైడ్ అసిస్టెంట్ ఇన్ ద ఫంక్షన్స్ ఆఫ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బిసైడ్స్ ఎనీ అదర్ అఫీషియల్ వర్క్. సో ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో అఫీషియల్ గా మనకి ఈ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అయితే ఇస్తారు. సో అప్పుడు మనం చేయగలగాలి. అందుకే కంప్యూటర్ అనేది నాలెడ్జ్ అనేది కంపల్సరీ. ప్రతిదానికి అంతే కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. సేమ్ అడ్మినిస్ట్రేషన్ సైడే ఎక్కువ, పర్చేస్ సైడ్ అలాగే ఫైనాన్స్ సైడ్ అయితే జాబ్ అయితే ఉంటుంది. ఇక దీనికి టెస్ట్ ఏముంటుందంటే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్ టైపింగ్ అనేది, హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది కంపల్సరీ. అంటే టైపింగ్ నాలెడ్జ్ అని ఉండాలి, అది లేకపోతే ఇక్కడ తీసుకోరు. సో అది మటుకు కంపల్సరీ. ఇక బెనిఫిట్స్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అంటే మనం ఈ డిపార్ట్మెంట్ లో లేకపోతే ఈ సిఎస్ఆర్ లో జాయిన్ అయితే వచ్చే అలవెన్సెస్ ఏంటంటే డిఏ ఉంటుంది, హౌస్ రెంట్ ఉంటుంది, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ టీఏ ఉంటుంది. ఇక యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఏవైతే ఉంటాయి అప్లికేబుల్ సిఎస్ఆర్ ఎంప్లాయీ అవన్నీ కూడా వస్తాయి. అన్ని హెచ్ఆర్ఏ అన్ని కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్ అలవెన్స్ ఉంటుంది, పర్సనల్ కంప్యూటర్ అడ్వాన్స్ అండ్ హౌస్ బిల్డింగ్, తర్వాత మెడికల్ ఎక్స్పెన్సెస్, లీవ్, ట్రావెల్స్ అన్ని బెనిఫిట్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో నేషనల్ పెన్షన్ స్కీమ్ లో కూడా వస్తారు సిఎస్ఆర్ఏ రూల్స్ ప్రకారం. ఇక అదర్ కండిషన్స్ ఇచ్చారు. ద అప్లికెంట్ ఫుల్ఫిల్ ద ఎసెన్షియల్ రిక్వైర్మెంట్ ఏదైతే అక్కడ ఇచ్చామో మేము అడ్వర్టైజ్మెంట్ లో అవన్నీ ఉండి వాళ్ళు అప్లై చేసుకోండి అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్ గా అయితే ఇచ్చారు. సో ఇది డీటెయిల్స్. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 22/3/2025. అప్పర్ ఏజ్ లిమిట్ అప్పటి వరకు అవన్నీ ఉండాలి అని చెప్తున్నారు. ఇక ఇక్కడ మీడియం వచ్చేసి ఇంగ్లీష్, హిందీలో అయితే
ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ అయితే ఈజీ ఉంటుందో ఆ లాంగ్వేజ్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇది డీటెయిల్స్. అలాగే యాజ్ పర్ సిఎస్ఆర్ఐ రూల్స్ ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ లిమిట్ అని 3 years, 4 years, 5 years ఇవన్నీ కూడా కామన్గా అయితే ఉంటాయి. ఇక ఏజ్ అండ్ అదర్ రిలాక్సేషన్స్ అయితే ఇచ్చారు. దేర్ ఈజ్ నో అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ ద రెగ్యులర్ ఎంప్లాయీస్ వర్కింగ్ సిఎస్ఆర్ఐ. అంటే ఇది ఎవరికంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఏజ్ లిమిట్ లేదు. మిగతా వాళ్ళకి ఇక అప్పర్ ఏజ్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే, పీడబ్ల్యూడి వాళ్ళకైతే ఉంటుంది. ఇది కామన్గా ఉండేది. ఇక ఇంకా మోర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో మోర్ డీటెయిల్స్ మనం చూసుకోవచ్చు. ఇక రిక్రూట్మెంట్ ఎలా ఉంటుందంటే నెసెసరీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే మనం ఏదైతే ఇచ్చారో అవన్నీ ఉండాలి. అలాగే స్పీడ్ టెస్ట్, ఇవన్నీ కంప్యూటర్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఇది OMR బేస్డ్ అయితే ఉంటుంది. సరే, ఇక మనకి మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీలో అయితే ఉంటాయి. ఆ స్టాండర్డ్ కూడా వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ 200 ఉంటాయి. 2.5 hours అయితే మనకి టైం ఇస్తారు. ఇక పేపర్ 1 90 minutes అయితే ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 అయితే ఉంటాయి. మ్యాక్సిమం 200 మార్క్స్ అయితే ఉంటాయి. 2 marks ఫర్ ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 2 marks అయితే ఇస్తారు. ఇక నెగిటివ్ మార్క్, దేర్ విల్ నో నెగిటివ్ మార్క్స్, నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. పేపర్ 2 కూడా ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మీద పేపర్ 2 కూడా ఉంటుంది. 1 hour అయితే ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ మీద ఉంటుంది. 50 questions. దానికి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 50 అయితే ఉంటుంది. మీరు ఇక్కడ హిందీ పెట్టుకుంటే హిందీ ఇస్తారు. అది పేపరు. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చి ప్రొఫెన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. ద మీడియం ఆఫ్ ప్రొఫెన్సీ టెస్ట్ ఈజ్ కంప్యూటర్ టైప్ స్పీడ్ విల్ బి హిందీ ఆర్ ఇంగ్లీష్. అదే ఏ లాంగ్వేజ్ తీసుకుంటే ఆ టెస్ట్ అనేది ఉంటుంది. దానికి ఇక్కడ ఎంత రావాలి ఏంటి అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అవే ఇక్కడ ఇచ్చారు. సో ఇది డీటెయిల్స్. ఇక హౌ టు అప్లై అని ఇచ్చారు ఇక్కడ. ఇక ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో మన CSIR CCMB వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు అప్లై చేసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఫీ వచ్చేసి 500 rupees అయితే ఉంది. సో ఇది త్రూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దీని నుంచి మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SB కలెక్ట్ రిసిప్ట్, ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదే ఇచ్చారు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. తర్వాత హార్డ్ కాపీ అనేది పోస్ట్లో ఏం పంపించే అవసరం లేదు. జనరల్గా మనం ఏంటంటే సాఫ్ట్ కాపీ అంటే ఆన్లైన్లోనే అప్లై చేయాలి. అదర్ ఆప్షన్ అయితే లేదు. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక మనం సైట్కి వద్దాం. సో సైట్ అయితే ఇది CSRA సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB. సో ఈ సైట్లో మనం ఇక్కడ మీరు చూస్తే కెరీర్ ఆప్షన్ అని ఉంది కదా, దాంట్లోకి వెళితే ఇక్కడ మనకి పోస్టులు అనేది ఉంటాయి. సో ఇవి పోస్టులు. ఇక్కడ రెగ్యులర్ పోస్టులు ఉంటాయి, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉంటాయి, అదర్ పోస్టులు అన్నీ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది రెగ్యులర్ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇది. సో ఇక్కడ పోస్టులు 8 పోస్టులు అన్నాను కదా, అవే ఉన్నాయి. ఇక్కడ డీటెయిల్గా ఏదైతే మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశానో అవే డీటెయిల్స్. క్లిక్ టు అప్లై ఆన్లైన్, దీని మీద క్లిక్ చేస్తే మనకి అదర్ విండో ఓపెన్ అవుతుంది. సో అదర్ విండో ఓపెన్ అవగానే అక్కడి నుంచి మనం అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చారు చూడండి, డీటెయిల్, అడ్వర్టైజ్మెంట్ నంబరు, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ అలాగే ఎండింగ్ సేమ్ ఇచ్చారు. సో మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. న్యూ రిజిస్ట్రేషన్ ఫస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మీరు జనరల్ అనుకోండి, జనరల్ ఇలా పెట్టేస్తారు. తర్వాత మీ టైటిల్ మిస్టర్ అయితే మిస్టర్, మీ నేము, అలాగే ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి రిజిస్టర్ చేసేసుకుంటే మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఒకటి యాక్టివ్ చేసుకోమని వస్తుంది. సో దాన్ని యాక్టివ్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళా సేమ్ లాగిన్ అయిపోతారు. ఇక్కడ ఉంది కదా లాగిన్ డీటెయిల్స్, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి ఒకటి ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు, లాగిన్ అయిపోయి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మీరు ఫాలో అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్, ఇన్స్ట్రక్షన్ ఫర్ అప్లోడింగ్ ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఉన్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ బిఫోర్ కూడా ఇవన్నీ చదువుకొని కూడా మీరు చూసుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది పూర్తి డీటెయిల్స్. సో పేమెంట్ కూడా ఇక్కడ పే త్రూ SB కలెక్ట్, ఇది క్లిక్ చేస్తే అక్కడికే వెళ్తామంట డైరెక్ట్.
ఇది ఇలా డీటెయిల్గా అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి డోంట్ వర్రీ, మీరు హ్యాపీగా ఈజీగా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇవి పర్మనెంట్ పొజిషన్స్, టెంపరీ అయితే కాదు. సో హైదరాబాద్ లోకల్లో ఎవరైతే పోస్టులు కొట్టాలని డిసైడ్ చేసుకున్నారో ఇంటర్మీడియట్ ఉండి, సో ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.